శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, గురువారం, 20 జూన్ 2024, త్రయోదశి ఉదయం 7:50 వరకు, అనురాధ నక్షత్రం సాయంత్రం 6:09 వరకు, వర్జం రాత్రి 11:48 నుండి 1:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:58 వరకు, మధ్యాహ్నం 3:21 నుండి 4:14 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:50 వరకు, సాయంత్రం 6 గంటల నుండి 6:40 వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: రుద్ర కవచం చదవండి, మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి, ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి జ్ఞానచూర్ణము. జ్ఞానము మెరుగుపరుచుకోవడానికి ఎవరైనా ఉపయోగించవచ్చును. ఇది ప్రత్యేకంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ పొడిలో తేనె కానీ పంచదార కానీ కలుపుకొని ఉదయము సాయంత్రము సేవిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మేషరాశి, మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి. వీసా ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృషభ రాశి, ఇంటా బయట ఏర్పడిన సమస్యలు తొలగును. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. మిథున రాశి, ఇతరుల నుండి సహాయం అందుకుంటారు. ముఖ్య విషయాలు గ్రహిస్తారు. కర్కాటక రాశి, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సింహరాశి, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సహాయం అందుతుంది. సంతానమునకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కన్యారాశి, మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. తులారాశి, ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన కాంట్రాక్ట్లు లభిస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి, విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ధనస్సు రాశి, భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మకర రాశి, ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుంభరాశి, చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. మీనరాశి, ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.